కాట్నేపల్లి చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి స్థలం, ఇంటి నిర్మాణం కోసం సాయం చేస్తామని తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. కలిగించుతా ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది, గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా, ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం. చాలా బాధాకరమైన సంఘటన. వారి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ చిన్నారిని అతి క్రూరంగా అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపడం ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. వెంటనే బాధ అనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల గోస, పక్క జిల్లాకు వచ్చి పని చేసుకోవని బతుకుదామని వచ్చిన ఆ తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి క్రూరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను